ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే ముందు బోర్ వేస్తారు కదా. బోర్ వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఖాళీ ఫ్లాట్లోని చెత్తతో కూడిన మట్టి ఉంటే కనుక దాన్ని మొత్తం క్లియర్ చేసుకొని, ఏదైతే మీరు కట్టాలనుకున్న హౌస్కి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ తోటి మొత్తం కాలమ్స్ మార్కింగ్ చేయండి. అంటే పుట్టింగ్స్ మార్కింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఎక్కడైతే కాలం వస్తుందో కాలం తప్పించి మనం నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ వేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే, బోర్వెల్ వాళ్ళు మనకి కేసింగ్స్ తీసుకొస్తారు. కేసింగ్ తెచ్చేటప్పుడు ఆ కేసింగ్ ఏ బ్రాండ్ అనేది చెక్ చేసుకోండి. సుధాకర్ ఉందా, లేదంటే సుధా గోల్డ్ ఉందా, లేదంటే వేరే బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోండి. మ్యాక్సిమం అందరూ ఏంటంటే సుధాకర్ పీవీసీ పైప్సే వాడతారు. సుధాకర్ ఎందుకంటే మంచి స్ట్రాంగ్ క్వాలిటీ సుధాకర్ వాళ్ళు మనకి ఇస్తారు కాబట్టి సుధాకర్ క్వాలిటీని చాలామంది వాడుతుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బోరు వేసే సందర్భంలో బోర్వెల్ దగ్గర ఎవరో ఒక మనిషి నిలబడి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? బోర్ వేసే సందర్భంలో ముందు లూజ్ సాయిల్ వస్తుంది. లూజ్ సాయిల్ అంటే మట్టి వస్తుంది అనమాట. మట్టి ఎంత లోతు వచ్చింది అంటే ఒక 100 ఫీట్ వచ్చిందా, 200 ఫీట్ వచ్చిందా, లేదంటే 50 ఫీట్ వచ్చిందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని అంటే, ఉదాహరణకి మీరు ఒక 500 ఫీట్ బోర్ వేయించారు. దాంట్లో ఒక 100 ఫీట్ మీకు లూజ్ సాయిల్ మట్టి వచ్చింది అనుకోండి. 400 ఫీట్ మొత్తం మీకు స్టోన్ అంటే రాయి వచ్చింది అనుకోండి. 400 ఫీట్లో మీరు కేసింగ్ వేయాల్సిన పని లేదనమాట. అదే మీరు చూసుకోకుండా ఉన్నారనుకోండి, లూజ్ సాయిల్ 200 300 ఫీట్ వచ్చింది, మొత్తం కేసింగ్ వేసుకోండి అని బోర్వెల్ వాళ్ళు చెప్పడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే బోర్వెల్ వాళ్ళకి చాలా వరకు కేసింగ్లోనే అమౌంట్ ఎక్కువ మిగులుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ కేసింగ్ వేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకే మీరు దగ్గరుండి ఏం చేయాలి, ఎంత లోతులో లూజ్ సాయిల్ వచ్చింది, అక్కడ నుంచి స్టోన్ ఎంత లోతు వచ్చింది, లేదు మీకు వాటర్ ఉంటాయి, వాటర్ మీకు ఒక 200 ఫీట్లో స్టార్ట్ అయినాయి అంటే మీరు ఆల్మోస్ట్ ఇంకొక 200 అంటే మొత్తం 400 ఫీట్ తీయాల్సి ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఏ లెవెల్లో స్టార్ట్ అయ్యాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒక 500 ఫీట్ బోర్ తీసేటప్పుడు మొత్తం 400 ఫీటు మొత్తం లూజ్ సాయిల్ మట్టి వచ్చింది అనుకోండి. అప్పుడు బోర్వెల్ వాళ్ళు ఏం చెప్తారు, మొత్తం 400 ఫీటు కేసింగ్ వేసుకోమని చెప్తారు. కానీ ఓనర్స్ ఏం చేస్తారంటే, మాకొద్దు ఒక 100 ఫీట్ మనకి కేసింగ్ వేసేయండి చాలు అంటారు. అప్పుడేమవుతుంది, వాటర్ అనేది మోటార్ పైకి పంపించే సందర్భంలోని కింద నీళ్ళు అనేది ఊరి మోటార్ మీద పడుతుంటాయి. అలాంటి సందర్భంలో నీళ్ళతో పాటు మట్టి కూడా కూలి మోటార్ మీద పడిపోతుంటుంది అనమాట. ముందు బురద నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత మొత్తం స్టక్ అయిపోయి మొత్తం బోర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ ముందే చూసుకోవాల్సి ఉంటుంది.